సిద్ధలయ్య భూములను గ్రద్దలా తన్నుకు వెళ్తున్నారు కొందరు నాయకులు. సిరసనంబేడులో సరసమైన ధరలకే సిద్ధేశ్వర భూములు. లకారం ఇచ్చుకో గుడారం వేసుకో అంటున్నారు. సిరసనంబేడు అవినీతిలో అన్నీ తానే వ్యవహరిస్తున్న ఓ నాయకుడు. ఎక్కువ శాతం రెవెన్యూ భూములపైనే ఆయన కన్ను పడుతుందంటున్నారు గ్రామస్తులు. ఇక వివరాల్లోకి వెళ్దాం. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం సిరసనంబేడు గ్రామంలో సిద్ధేశ్వర స్వామికి సంబంధించి సర్వే నంబర్ 254లో 484 ఎకరాల భూమి నమోదు కాబడి ఉంది. ఇక ఈ భూములకే శటకోపం పెట్టాలనుకుంటున్నాడు ఇదే గ్రామానికి చెందిన ఓ నాయకుడు. సిరసనంబేడులోని సిద్ధలయ్య కొండ దిగువ భాగంలో రోడ్డు పక్కనే కొంత భూమిని చదును చేసి 2 ప్లాట్లను చేసి ఒక్కో ప్లాటుకి ₹1,00,000 చొప్పున 2 హిందూయేతర కుటుంబాలకు అమ్మకాలకు పెట్టి దర్జాగా ఇల్లు నిర్మించుకోమని అభయం ఇచ్చినట్లు చెబుతున్నారు గ్రామస్తులు. అంతేకాదు దగ్గరుండి గృహ నిర్మాణాలు కూడా చేయించడానికి పూనుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇసుక ఇటుకలు కూడా తోలారు. ఇక రేపో మాపో పునాదులు వేసి గృహాలు నిర్మించినా పెళ్లకూరు మండల రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు ఎల్లకపోవడం, మామూలు మత్తులో ముసుగు తన్ని పడుకున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక ఇదే సర్వే నంబర్లో అవతలి వైపు గిరిజన కాలనీని ఆనుకుని ఉన్న కొండ భాగాన్ని కూడా చదును చేసి ఇళ్ల ప్లాట్లుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గిరిజనులు ఎవరైనా ఇల్లు లేని వారు సిద్ధేశ్వర స్వామికి చెందిన కొంత స్థలాన్ని చదును చేసి గృహాన్ని నిర్మించుకుంటే గిరిజనులని జాలి దయ లేకుండా బెదిరించడమే కాకుండా వారు నిర్మించుకున్న ఒక్కో ఇంటికి ₹5,000 చొప్పున మామూలు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నాడంట ఆ పెద్ద మనిషి. సిరసనంబేడులో ఈయన చేస్తున్న అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతుందంటున్నారు గ్రామస్తులు. గత ప్రభుత్వంలో సిద్ధేశ్వర స్వామి కొండకి బోడి గుండు కొట్టి సగం కొండని కరగదీసి సొమ్ము చేసుకున్నాడు ఒక నాయకుడు. ఇప్పుడు ఆ మిగిలిన సగం కొండని దర్జాగా అమ్మేసుకుని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాడు మరో నాయకుడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ నాయకుడు. రెవెన్యూ పనితీరుపై సర్వత్రా విమర్శలు. ఎన్నో తరాలుగా ఇక్కడ ప్రజలు, గ్రామస్తులు సిద్ధేశ్వర స్వామిని తమ ఆరాధ్య దైవంగా కొలవడమే కాకుండా ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా అంగరంగ వైభవంగా తిరునాళ్లు జరుపుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కొండకి ఇక్కడ ప్రజలకి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ కొండ చుట్టూ సిరసనంబేడు గ్రామ ప్రజల ఆత్మాభిమానాలు పెనవేసుకున్నాయి. తర్వాత కాలక్రమేణా అక్రమదారులు చొరబడడం, కొండను త్రవి గ్రావిలను తరలించడం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తెర తీశారు కొందరు. ఇక ఈ కార్యకలాపాలను రెవెన్యూ మరియు పోలీసు శాఖలు అడ్డుకోలేకపోవడం, వాళ్ళిచ్చే మామూలుకు కక్కుర్తిపడి ఎంతో విలువైన భూగర్భ ఖనిజ సంపదను దోచుకునే వారికి కొమ్ము కాయడంతో ఆయా శాఖలు ఎన్నో విమర్శలకు గురవుతున్నాయి. అవినీతి ప్రభుత్వం మారిన గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతిని ప్రోత్సహించడమే కాకుండా ఎక్కడ కూడా ఖండించిన పాపాను పోలేదు. మీరు దోచుకోండి, మేము దాచుకుంటాం అనే సిద్ధాంతంతోనే 5 సంవత్సరాల పాలన కొనసాగించారు ఆ పార్టీ అధినాయకులు కూడా. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి ఎక్కడా తావు లేకుండా పరిపాలన కొనసాగిస్తుంది.
ఇది మంచి ప్రభుత్వం అనే ఓ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి నేటితో ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అలాంటి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు చీడ పురుగుల్లా వ్యవహరిస్తున్నారంటున్నారు ప్రజలు. అంతేకాకుండా సూలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయశ్రీ, ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం లాంటి బలమైన నాయకులకు చెడ్డ పేరు తీసుకురావాలనే దురుద్దేశంతో కూడా కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకనైనా పెళ్లకూరు రెవెన్యూ అధికారులు స్పందించి తక్షణమే సిరసనంబేడులో జరుగుతున్న భూముల అవినీతిపై విచారణ జరిపి సిద్ధేశ్వర స్వామి భూములను ఆక్రమణలకు గురికాకుండా చూడాలని సిరసనంబేడు గ్రామస్తులు కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి ఏపీ 24 ఫ్యాక్ట్స్, నిజాలు నిర్భయంగా.